నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. పార్టీలు పరస్పరం తలపడుతుంటాయి. ఏపీ రాజకీయాల్లో ఒక్క పార్టీతో 3 పార్టీలు కూటమిగా కూడా తలపడుతుంటాయి. ప్రత్యర్థి దుర్మార్గుడని, తాము మాత్రమే సచ్చరిత్రులమని, తమంతటి సేవా పరాయణులు ప్రపంచంలో మరొకరు ఉండరని ఇరుపక్షాలు అదే పనిగా ఊదరగొట్టేస్తుంటాయి. ఆయా పార్టీ అభిమానంతో వెర్రెత్తిపోయే ఉండే జనాలు ఆ వాదనలను నమ్ముతూ మరింతగా ప్రజల్లోకి ప్రచారం చేస్తూ గడిపేస్తుంటారు. మరి ఇరుపక్షాల మధ్య సమరం జరుగుతున్నప్పుడు థర్డ్ పార్టీ కూడా ఉంటుంది. ఏ పార్టీ ముద్ర కూడా లేకుండా ఉండే జనాదరణ కలిగిన జనంలో గుర్తింపు ఉన్న వ్యక్తులు వీరు. ఇలాంటి వారు చెప్పే అభిప్రాయాలకు ఎంతో కొంత విలువ ఉంటుంది. ఇప్పుడు ఏపీ రాజకీయ యవనిక మీద ఈ థర్డ్ పార్టీ ఉద్దండులు ఎవరికి అనుకూలంగా పనిచేస్తున్నారు, ఎవరి మాటలకు ప్రజల్లో విశ్వసనీయత ఉంది, అంతిమంగా థర్డ్ పార్టీ ఎవరికి లాభం అనేదే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఎన్నికల సమరాంగణంలో ప్రతి ఒక్క ఓటు కూడా పార్టీలకు చాలా విలువైంది. ప్రతి ఒక్క ఓటును తమ వైపు తిప్పుకోవడానికి వారు నానా యాతన పడుతుంటారు. అనేక రకాల ఎత్తుగడలకు పాల్పడుతుంటారు. ఇలాంటి పొత్తుల్లో ఫలించేవి కొన్ని మాత్రమే. కొత్తగా ఆయా పార్టీల బల సంపదలోకి చేరే ఓటర్లు కొద్ది సంఖ్యలో మాత్రమే ఉంటారు. ఆ కొద్ది మంది కోసం జరిగే ప్రయత్నాలే అధికం. సాధారణంగా ప్రతి పార్టీకి కూడా నిర్దిష్టమైన ఓటు బ్యాంకు ఉంటుంది. అలాంటి ఓటు బ్యాంకుకు కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు కూడా ప్రాతిపదిక అయి ఉంటాయి. కొందరు నాయకుల మీద ఉండే అభిమానం కారణంగా కూడా ఆయా పార్టీలకు కరడుగట్టిన అభిమానులుగా, ఓటు బ్యాంకుగా ప్రజలు మారిపోయి ఉంటారు. వీరికి తాము నమ్మే పార్టీల పట్ల తీవ్రమైన అభిమానాలు, ప్రత్యర్థి పార్టీ పట్ల తీవ్రమైన దురభిమానాలు ఉంటాయి. నాయకులు కూడా తిట్టుకోనంత తీవ్రంగా వీరు తిట్టుకుంటూ ఉంటారు. తమ నాయకులు ప్రచారంలో పెట్టే సంగతులను వీరు ప్రజల్లోకి మోసుకెళ్లడానికి ఉపయోగపడుతూ ఉంటారు. స్థిరంగా చీలిపోయి ఉండే ఈ ఓటు బ్యాంకులను మినహాయిస్తే ఇంత గట్టి అభిమానంతో పార్టీకి కట్టుబడి ఉండని 3వ వర్గానికి చెందిన మిగిలిన ప్రజలను ప్రభావితం చేయడమే ఇక్కడ పార్టీల లక్ష్యం కూడా. పార్టీలు ఎంత హోరాహోరీ విమర్శలు చేసుకున్నా సరే ఈ 3వ వర్గం ఓటర్ల మీద కించిత్తు ప్రభావం ఉండదు. నాయకులు నిర్వహించే బహిరంగ సభలకు లక్షల్లో జనం హాజరైనా సరే వారిలో మెజారిటీ ఆయా పార్టీల మనుషులే. వారు ఎటొచ్చి ఆ పార్టీకి ఓటు వేస్తారు. మిగిలిన వారు కిరాయికి వచ్చేవారు. వారు చివరి నిమిషం దాకా ఎటు తేల్చుకోరు. ఇకపోతే ఆలోచించి ఓటు వేసే ముందుగానే తాము ఏదో ఒక పార్టీ ముద్రతో లేకుండా ఉండేవారి గురించి మాత్రమే ఇప్పుడు మాట్లాడుకోవాలి. పార్టీల నాయకులు ఎన్ని సొంత డబ్బా మాటలు చెప్పినా, ఎదుటి వారి మీద ఎంతగా బురద చల్లినా ఈ 3వ వర్గం మీద ప్రభావం ఉండదు. వారివన్నీ స్వార్థ వచనాలుగానే వారు పరిగణిస్తుంటారు. కేవలం ఈ 3వ వర్గం ఓటర్ల కోసం పార్టీలు కూడా థర్డ్ పార్టీ ఉద్దండుల మీద ఆధారపడుతుంటాయి. ఏ పార్టీ ముద్ర తమ మీద లేకుండా సెలబ్రిటీ హోదాలా ఉండేవాళ్లు అనేక మంది ఉంటారు. వారు రాజకీయాల గురించి మాట్లాడితే ప్రజల్లో వారి మాటకు కాస్త విలువ ఉంటుంది. వారు చెప్పే మాటలు, చేసే పనులు పార్టీలకు ఉపయోగపడుతుంటాయి. పార్టీకి అదనపు ఓట్లను రాబట్టుకోవడానికి వీరు కీలకమని అనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా గలం వినిపించడంలో లోక్సత్తా పార్టీ స్థాపించి వదిలేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ్, అలాగే మరో సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రధానాధికారిగా కూడా గతంలో పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇద్దరు ఉన్నారు. నిజం చెప్పాలంటే ఎన్డీఏ కూటమి రూపంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల్లో వీరి అనుకూలత తెలుగుదేశం వైపే ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు ప్రాక్టికల్ గా మాట్లాడుతూ ఉండే జయప్రకాష్ నారాయణ్ గతంలో మోదీ సర్కారుకు అనుకూలంగా కూడా ఎన్నికల సమయంలో చాలా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు అచ్చంగా తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు పాలన అవసరాన్ని మాత్రమే ప్రజలకు వివరించే పనిని భుజానికెత్తుకున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేస్తున్నప్పుడు గాని, ఐఏఎస్ గా రాష్ట్రంలో వివిధ హోదాల్లో ఉన్నప్పుడు గాని పచ్చకండువా భుజాన వేసుకోని కార్యకర్తగానే వ్యవహరిస్తూ ఉండేవారు. ఈ ఇద్దరు థర్డ్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం కోసం పనిచేయడం వెనుక ప్రధానమైన కారణం కులం అనే మాట బలంగా వినిపిస్తూ ఉంటుంది. ఈ ఇద్దరూ కూడా చంద్రబాబు నాయుడు యొక్క సామాజిక వర్గానికి చెందిన వారే కావటం విశేషం. ప్రస్తుతం రాష్ట్రంలో అతిపెద్ద రగడగా మారిపోయిన పెన్షన్ల పంపిణీ వ్యవహారానికి మూల కారకుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రమే. గతంలో ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసిన ఆయన ఇప్పుడు సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనే సంస్థను పెట్టుకున్నారు. డెమోక్రసీ ముసుగులో జగన్ వ్యతిరేకతను ప్రజల్లోకి విషంలా వ్యాపింపచేయడానికి పుట్టిన సంస్థ ఇది. పారదర్శక ఎన్నికల ముసుగులో వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టే నిర్ణయాలు రావడానికి పాటుపడుతూ ఉండే సంస్థ ఇది. ఆ ఉద్దేశంతోనే నిమ్మగడ్డ స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు. వృద్ధులకు పెన్షన్ల పంపిణీ చేసే విషయంలో వాలంటీర్లను ఈ 2 నెలల పాటు వాడుకోకూడదని, వాలంటీర్లందరూ వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నందున వారి ద్వారా పెన్షన్లను పంపిణీ చేయించడం వలన వారు లబ్ధిదారులను ప్రలోభాలకు గురిచేసే ప్రమాదం ఉందని నిమ్మగడ్డ లేఖలో పితూరి పెట్టారు. అర్ధరహితమైన ఆరోపణ ఇది.
ఎందుకంటే జగన్ తన సభల్లో చెబుతున్నట్టుగా 58 నెలల నుంచి పింఛన్లు ఇస్తున్నది ఎవరో ప్రజలకు తెలుసు. మాట ప్రకారం పెంచిన పింఛన్లు ఇస్తుంది ఎవరో, ఇంటి వద్దకే నగదు రూపంలో 1వ తేదీ నాటికే పింఛన్లు అందే ఏర్పాటు చేసింది ఎవరో ప్రజలకు తెలుసు. వారిని కొత్తగా ప్రలోభ పెట్టేంత ఏముంటుంది అనేది జనం సందేహం. ఏది ఏమైనప్పటికీ వాలంటీర్లు ఇళ్లకు వెళ్లి పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు హఠాత్తుగా పోవటం వలన వ్యవస్థ మొత్తం తలకిందులైంది. ఈ రోజు పింఛన్లు తీసుకోవడానికి రోడ్ల మీదకు వచ్చి పదుల సంఖ్యలో ముసలి వాళ్లు ప్రాణాలు కోల్పోతున్నారంటే కేవలం నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఆయన్ను థర్డ్ పార్టీగా వాడుకుంటూ తెర వెనుక నుంచి నడిపించిన చంద్రబాబు నాయుడు కారణం. అందుకే చంద్రబాబు నాయుడు నష్ట నివారణ కోసం రోజుకో రకం మాటలతో నయవంచనకు పాల్పడుతున్నారు. ఇళ్ల వద్ద ఇవ్వద్దు అని ఈసీ చెప్పలేదని, జగన్ కావాలని జనాన్ని రోడ్డు మీదకు రప్పిస్తున్నారని, తన చేతికి నెత్తురు అంటకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారు. కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు. పింఛను కష్టాల విషయంగా ఏ ఒక్కరూ కొత్తగా ఇబ్బందులు పడినా, కొత్తగా అసహ్యించుకున్న లబ్ధిదారుల వర్గంలో లేకపోయినప్పటికీ పింఛనుదారులను ఇబ్బంది పెడుతున్న కారణంగా తటస్థులు ఎవరైనా అసహ్యించుకున్నా కూడా వారు చంద్రబాబును మాత్రమే అసహ్యించుకునే పరిస్థితి ఇవాళ ఏర్పడింది. చంద్రబాబు నాయుడు ఏదో అనుకుని వాలంటీర్లను కట్టడి చేసేస్తున్నా అనే భ్రమతో నిమ్మగడ్డ ద్వారా ఈ కుట్ర చేశారు. కానీ అది బూమ్రాంగ్ అయింది. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేసే ఒక థర్డ్ పార్టీ మేధావి అనుకోవాలి. గత ఎన్నికల్లో జనసేనలో ఉండి ఎంపీగా పోటీ చేసి భంగపడిన ఆయన ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఆయన ఏం చేస్తున్నారో తెలియదు, కానీ ఆయన సూచనలు మాత్రం తెలుగుదేశం విజయాన్ని కాంక్షించేవి, జగన్ పతనాన్ని ఆశించేవి. ఆయన ఏకంగా వాలంటీర్లు అనే చిరుద్యోగులను ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉండే 2 నెలల పాటు దూర ప్రాంతాలకు బదిలీ చేయాలని సూచిస్తున్నారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు, అటు నుంచి ఇటుకు వాలంటీర్లను బదిలీ చేసి పని జరిపించాలంటున్నారు. కుత్సితమైన వీరి మాటలన్నీ చూడడానికి తటస్థంగా కనిపిస్తూ తెలుగుదేశం విజయం కోసం పాటుపడేవి. నిజం చెప్పాలంటే వైసీపీ కోసం పనిచేస్తున్న థర్డ్ పార్టీ వ్యవస్థలు, వ్యక్తులు లేరనే చెప్పాలి. ఉంటే చాలా తక్కువ. కేవలం ఒకరిద్దరు జర్నలిస్టులు ప్రజల్లో బాగా గుర్తింపు ఉన్నవారు. నిష్పాక్షికంగా మాట్లాడే మాటలు కొన్ని వైసీపీకి అనుకూలంగా అనిపించవచ్చు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వీరిలో ముఖ్యమైన వారు. నాగేశ్వర్ తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక విషయాలను విశ్లేషిస్తూ ప్రజలను జాగృతపరిచే ప్రయత్నం చేస్తుంటారు. అయితే నాగేశ్వర్ మాటలు తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నప్పుడు ఆ కోటరి ఊరుకుంటున్నది గాని, ఆయన మాటలు జగన్ పాలనకు కితాబునిచ్చిన రోజున పచ్చ మీడియా రెచ్చిపోతుంటుంది. తనను గెలిపిస్తే ప్రజలందరికీ నాణ్యమైన మద్యం అందిస్తా అనే అత్యంత అసహ్యమైన హామీ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడును నాగేశ్వర్ విమర్శించారు. ఏ పార్టీ అయినా సరే నాణ్యమైన మద్యం అందిస్తాం అనే హామీ ఇవ్వటాన్ని ఆయన ఎద్దేవా చేశారు. అయితే తటస్థులు ఎవరైనా సరే చీదరించుకునే సంగతి అది. అయితే దానిని కూడా పచ్చ మీడియా ఓర్వలేకపోయింది. ఆయన్ను తీవ్రంగా విమర్శిస్తూ డిబేట్లు నిర్వహించారు. తెలకపల్లి రవి వామపక్ష నేపథ్యం ఉన్న సీనియర్ జర్నలిస్టు. ఆయన నిష్పాక్షిక వ్యాఖ్యలు పచ్చ మీడియాకు మాత్రం విషంలా కనిపిస్తుంటాయి. కానీ రవి వ్యాఖ్యలు కూడా ప్రజలను ఆలోచింపచేస్తుంటాయి. నిజానికి ఉండవెల్లి అరుణ్ కుమార్ లాంటి మేధావులను కూడా థర్డ్ పార్టీ కింద వైఎస్ఆర్సీపీ వాడుకోవడానికి అవకాశం ఉంది. కానీ జగన్ ఆ దిశగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపించడం లేదు. ఎప్పుడు కానీ తటస్థ ఓటర్లను ఎంతగా తమ వైపు ఆకర్షించామా అనేది ప్రధానం. అలాంటప్పుడు ఒక్క ఉండవెల్లి మాత్రమే కాదు, తటస్థంగా కనిపించే వారిని ఎంతగా మాట్లాడిస్తే పార్టీలకు అంత లాభం ఉంటుంది. ప్రజలను ప్రభావితం చేయడంలో ఒకప్పట్లో మీడియా పాత్ర చాలా ప్రముఖంగా ఉండేది. మీడియాలో ప్రచురితం అయ్యే వార్తలు, ప్రసారం అయ్యే కథనాల వల్ల ప్రజలు ఒక అభిప్రాయానికి వస్తుండేవాళ్ళు. కానీ ఇవాల్టి రోజుల్లో మీడియాకు ప్రజల దృష్టిలో ఉండే విలువ పూర్తిగా తగ్గిపోయింది. మీడియా సంస్థలను కూడా పార్టీల గొడుగు కింద బతికే కార్యకర్తల మాదిరిగానే ప్రజలు చూస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగాల్లో పదే పదే మీడియా విషయం కూడా ప్రస్తావిస్తుంటారు. పెత్తందార్ల పార్టీకి ఉన్నట్టుగా మనకు సొంత మీడియా లేదు అని ఆయన అంటుంటారు. కానీ ఆయన మాటలకు కూడా ప్రజల దృష్టిలో విలువ లేదు. ఎందుకంటే సాక్షి మీడియా ఆయన సొంతమే అనే సంగతి అందరికీ తెలుసు. కానీ తెలుగుదేశానికి ఉన్న స్థాయిలో అనుకూల మీడియా జగన్కు లేదు అనేది మాత్రం నిజం. తెలుగుదేశానికి అనుకూలంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 సంస్థలు రూపేణా 3 టీవీ ఛానళ్లు, 2 పేపర్లు తదేక దీక్షతో జగన్ మీద బురద జల్లటానికి ప్రయత్నిస్తుంటాయి. అదే సమయంలో జగన్ తరపున సాక్షి పత్రిక మరియు టీవీ మాత్రమే ఆ స్థాయిలో పనిచేస్తుంటుంది. జగన్ కోసం ఎన్టీవీ, టీవీ9 కూడా లోపాయికారిగా పనిచేస్తుంటాయి. కానీ సాక్షి, ఏబిఎన్, టీవీ5, ఈనాడు వంటి బరితెగింపు వాటికి ఉండదు. ప్రజలు కూడా బరితెగించిన పార్టీ ఛానళ్లను ఎవరైనా చూస్తున్నారంటే వారు పక్కాగా ఆ పార్టీ కార్యకర్తలు మాత్రమే అన్నమాట. ఆ ఛానళ్లు రోజంతా తమ రాజకీయ ప్రత్యర్థి మీద విషం కక్కినా కూడా కొత్తగా ఒక్క ఓటర్నైనా రాబట్టగలరు అనేది భ్రమ. వారి పార్టీకి ఓటు వేసే కరడుగట్టిన వ్యక్తులు మాత్రమే
ఆయా పార్టీ ఛానళ్లను చూడాలనుకుంటున్నారు. ఆయా ఛానళ్లను చూడటం ద్వారా తమకు తెలియని సంగతులు తెలుసుకుని ఆ మేరకు తమ రాజకీయ ప్రత్యర్థుల మీద బురద చల్లటాన్ని తాము కొనసాగించడానికి మాత్రమే వారు ఆ ఛానళ్లను చూస్తున్నారు తప్ప మరొక ఉద్దేశం వారికి కూడా లేదు. మీడియా విషయంలో థర్డ్ పార్టీ కింద ఉండి నిజాయితీ, నిష్పక్షపాతంగా కథనాలు అందిస్తూ ప్రజలను ప్రభావితం చేయగల స్థాయిలో ఎవ్వరూ లేకపోవటం గమనించాలి. ఇలా పార్టీలు రకరకాల ప్రయత్నాల్లో తమ స్థిరమైన ఓటు బ్యాంకుకు అదనంగా కొత్త ఓటర్లను జత కలుపుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి. థర్డ్ పార్టీలో ఉపయోగం వారికి ఎంత ఉంటున్నదో, తద్వారా వారు ఏ మేరకు లాభపడుతున్నారో ఎన్నికల తర్వాత కానీ తేలదు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.